హలో హాయ్ దిస్ ఇస్ సాయి శృతి 95. నేనైతే ఈరోజు మా ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసాను. సో ఈ టెంపుల్ నేమ్ అయితే ఉమామహేశ్వరి దేవాలయం. మూలాపేటలో ఉన్న వాస్తవ్యులకి ఎవరికైనా ఖచ్చితంగా తెలిసే ఉన్న ఈ ఆలయం చాలా విశిష్టత కలిగినది. ఎందుకంటే మనం కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. నేనైతే ఇప్పటికి చాలా కోరికలు మొక్కులు అయితే తీర్చుకున్నాము. అంటే నేనైతే చదువు పరంగా అలాగ తీసుకున్నాను. సో ఈసారి కూడా అలాగే మొక్క అయితే మొక్కుకున్నాను. సో అది కూడా నాకైతే నెరవేరింది. అదైతే మా అక్క కూతురు టింకు కోసమే. తన పేరైతే లాస్య. సో ఆ పాప గురించి అయితే ఈ మొక్కు 101 టెంకాయ కొడతానని మొక్కుకున్నాను. సో నాకైతే మొక్కు నెరవేరింది. అందుకని ఇలాగా నేనైతే 101 టెంకాయ కొట్టేశాను. సో ఒక్కదాన్నే కొట్టలేకపోయాను. మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారు. సో తను కూడా టెంకాయ కొట్టడం వల్ల వీడియో తీసే వాళ్ళైతే లేరు. సో అందుకని చిన్న క్లిప్స్ని అయితే అన్నింటినీ కంబైన్ చేసి ఒక వీడియోగా నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. ఈ టెంపుల్ గురించి ఇంకా వివరాలు కావాలంటే, దీని విశిష్టత మీకు తెలియాలి అంటే ఒక్కరైనా కామెంట్ చేయండి. ఖచ్చితంగా లాంగ్ వీడియో అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో ఆ కొట్టిన టెంకాయల్ని గర్భగుడిలోకి అయితే పంతులు గారు మరియు అక్కడ ఉండే పని ఆయన తీసుకొని వెళ్ళి గర్భగుడిలో అయితే పెట్టేశారు. అలాగే అభిషేకం చేస్తున్నారు చూడండి. మీకోసమే, మీరు కూడా దండం పెట్టుకుంటారని ఈ అభిషేకాన్ని చేసేదాన్ని అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. కనీసం రాలేని వాళ్ళు చూసి దండమైనా పెట్టుకుంటారని అప్లోడ్ చేశాను. సో పండుబాబు అయితే ఫస్ట్ టైం అయితే గుడికి వస్తున్నాడు. అలాగే పండుబాబుకి నేమ్ అనేది రివీల్ చేస్తా అని చెప్పాను కదా. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేనైతే పండు నేమ్ అయితే చెప్తాను. సో ఈ టెంపుల్లో చాలామంది పిల్లల పుట్టని వాళ్ళు కూడా కోరుకొని మొక్కుకొని ఆ పిల్లలకి ఆ పేరు పెట్టుకుంటామంటే చాలామందికి సంతాన ప్రాప్తి కూడా కలిగిందండి. ఉమామహేశ్వరి దేవాలయం. సో ఉమామహేశ్వర అని చెప్పేసి అర్ధనారీశ్వర గుడి ఇది. సో శివుడు, వినాయకుడు మరియు ఈ తల్లి ఉంటారు. సో అమ్మవారి దగ్గర కూడా పండుబాబుని అయితే పెట్టి పాదాల దగ్గర పడుకోబెట్టి అయితే స్వామి ఇచ్చారు. కాకపోతే అవన్నీ నేను వీడియో తీయలేదు. సో మీకు కూడా చిన్న పిల్లలు ఉంటే అమ్మవారి ఆశీర్వాదాలు కావాలంటే ఖచ్చితంగా వచ్చేసి విజిట్ చేయండి. దేవాలయంలో అయితే మార్నింగ్ చాలా ఫ్రీగా ఉంటుంది. ప్రతి సోమవారం అభిషేకం మాత్రమే చేస్తూ ఉంటారు ఉదయం పూట. అలంకరణ కూడా చాలా బాగుంటుంది. హారతులు కూడా ఇస్తారు సాయంత్రం వేళలో. సో మీరు కూడా వచ్చి ఒకసారి అయితే విజిట్ చేసేసేయండి. ఈ దేవాలయం చాలా మంచిగా మహిమ కలిగినది. నా చిన్నప్పటి నుంచి, నేను పుట్టక ముందు నుంచి ఉంది. నా చిన్నప్పటి నుంచి నేనైతే ఇక్కడికి వస్తున్నాను. నా చదువు పరంగా, ఉద్యోగం పరంగా కోరికలు అయితే నిజంగానే నెరవేరాయి. నేను మ్యారేజ్ గురించి కూడా మొక్కున్నాను. అది కూడా జరిగింది. సో మీరైతే హ్యాపీగా వచ్చేసి ఎంజాయ్ చేస్తారని నేను ఈ చిన్న వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మహాశివరాత్రి జరిగే ముందు రోజుల్లో అయితే చాలా కలకలలాడుతుంది దేవాలయం. సో మీరు కూడా వచ్చేసి చూసేసేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మర్చిపోకండి, ఎవరన్నా కామెంట్ చేస్తే ఖచ్చితంగా పూర్తి వీడియో అయితే తీస్తాను ఆ టెంపుల్ది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.